ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తలైన యేసుప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుప్రభారి జీవం కలిగిన పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజోమయ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. నాయన మీరు మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి, నిత్య శాంతిని బట్టి, నాయన నిత్య నిరీక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన మరి బిడ్డలుగా మమ్మల్ని చేసుకుని ఇంతవరకు కాపాడి భద్రపరుస్తున్నందుకు, పోషిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినం మాకు కావలసినటువంటి మీ మాటలు మాకు దయచేయమని, ప్రతి ఒక్కరి అక్కరత సమస్యలు ఎరిగిన దేవుడు కనుక మీరే సహాయం చేయమని, ఈ దినమంతటి కొరకే మమ్మలను నీ వాక్యము ద్వారా సిద్ధపరచమని, బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. వినిపించు ప్రభువా, ప్రేమగల స్వరమును వినిపించు ప్రభువా, ప్రేమగల స్వరమును. నిత్యము నేను నిన్ను సేవింపన్, నిత్యము నేను నిన్ను సేవింపన్. నా జీవితము నీకర్పించుటకు, నా జీవితము నీకర్పించుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. వినిపించు ప్రభువా, బలమైన స్వరమును వినిపించు ప్రభువా, బలమైన స్వరమును. నా బలహీనతలో బలపడుటకు, నా బలహీనతలో బలపడుటకు, బలముతోనే కార్యము చేయుటకు, బలముతోనే కార్యము చేయుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, మధుర స్వరమును వినిపించు ప్రభువా. వినిపించు ప్రభువా, ఆదరణ స్వరమును వినిపించు ప్రభువా, ఆదరణ స్వరమును. కృంగిన వేళ లేవనెత్తబడుటకు, కృంగిన వేళ లేవనెత్తబడుటకు, నీ సాక్షిగా నేను జీవించుటకు, నీ సాక్షిగా నేను జీవించుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా,
నీ కటాక్షము నాకు కలిగినది. కనుక మోషే అనే భక్తుని మీద దేవుడు కటాక్షము కలిగినదని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని కటాక్షము మన మీద ఉంటే మనకేం జరుగుతుంది? కనుక ఆదికాండము 19వ అధ్యాయం 19వ వచనములో దేవుని కటాక్షము మన మీద ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది అనగా, మరి 19వ అధ్యాయము 19వ వచనములో నీ లోతు ప్రభువా, అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది. నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గనుపరిచితిని. కనుక దేవుని కటాక్షము మన మీద ఉన్నప్పుడు మనము సంరక్షించబడతాం. ప్రతి విధమైన అపాయముల నుండి, కీడుల నుండి, మరి సైతాను శోధన నుండి దేవుడు మనలను సంరక్షించేవాడు. కనుక దేవుని సంరక్షణ మన మీద, మన పిల్లల మీద ఉన్నది అంటే ఆయన కటాక్షము మన మీద దేవుడు చూపుతున్నాడు. కనుక దేవుడు కరుణ కటాక్షము కలిగినటువంటి దేవుడు. కాబట్టి దేవుడిని ఎవరైతే వేడుకుంటారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారిని దేవుడు కటాక్షించేవాడుకున్నాడు. కాబట్టి దేవుని కటాక్షములో సంరక్షణ ఉంది, సంరక్షిస్తాడు. కాబట్టి లోతుని సంరక్షించినట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 21వ వచనం. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ఐగుప్తు దేశం నుంచి మరి దేవుని ప్రజలు ఎలాగెళ్తారు? సమృద్ధి, వట్టి చేతులతో వెళ్ళరు. మీరు వెళ్ళినప్పుడు మరి గొప్ప సమృద్ధితో వెళ్తారు. దేవుని కటాక్షము మన మీద ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తాడు. వట్టి చేతులతో వెళ్ళరు అన్నాడు దేవుడు. కనుక దేవుని కటాక్షము ఎవరి మీద అయితే ఉంటుందో వారి ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. వారిని సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. వారు వట్టి చేతులతో ఉండరు. కాబట్టి దేవుని కటాక్షం, అందుకనే వారు గొప్ప ఆస్తితో బయలు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుని ప్రజలైన వారిని కూడా ఎంతోమందిని చూస్తాం. వారు వట్టి చేతులతో వెళ్ళలేదు. దేవుడు వారిని ఆస్వాదించి పంపించాడు. యాకోబు కూడా మరి ఒకప్పుడు వట్టి చేతులతో వెళ్ళిన వాడిని దేవుడు సమృద్ధిగా తిరిగి పంపించాడు. దాసదాసీలు, ఆస్తి, పనివారు, ఆ విధంగా దేవుని కటాక్షం. మూడవదిగా కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం. దేవుని కటాక్షము మన మీద ఉంటే ఏం జరుగుతుంది? యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. స్వతంత్రత, దేవుడు తన బిడ్డలకు స్వతంత్రత ఇచ్చాడు.
చెరకుపోయిన దేవుని ప్రజలను తిరిగి వెనక్కి తీసుకుని వచ్చాడు. దేవుని కటాక్షం. కాబట్టి వారు ఎవరికి బానిసలుగా ఉండకుండా మరి స్వతంత్రులుగా ఉన్నట్లుగా దేవుడు చేశాడు. ఎందుకనగా దేవుని కటాక్షం వారి మీద ఉంది కనుక వారి పాపములను దేవుడు క్షమించి చెరలో ఉన్న ఆ దేశంలో నుంచి వారి దేశానికి దేవుడు నడిపించాడు. అలాగే ఎవరికైతే దేవుని కటాక్షం ఉంటుందో వారు పాపమునకు దాసులవ్వకుండా పాపదాస్యత్వం నుంచి దేవుడు విడిపించేవాడు. స్వతంత్రులుగా జీవించినట్లుగా దేవుడు చేస్తాడు. యేసు ప్రభువారు రక్తము ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడ్డాం. మీరు నా వాక్యమును నమ్మినట్లయితే ఆ వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్తలో మనం చూస్తే 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయంలో 36వ వచనం, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులైందురు. ప్రతి మనిషి పాపమునకు దాసుడైపోయాడు. ఈ పాపము దాసత్వం నుంచి విడిపించబడాలంటే యేసుప్రభు రక్తమే, దేవుని కటాక్షమే మనల్ని పాపదాసత్వం నుంచి విడిపిస్తుంది. కాబట్టి యేసుప్రభు ద్వారా ప్రతి మనిషి స్వతంత్రుగా జీవించగలడు. పాపమునకు లోబడకుండా స్వతంత్రుడిగా జీవించగలడు. కాబట్టి క్రీస్తు యేసునందు మనకి స్వతంత్రత కలిగింది. కాబట్టి దేవుని కటాక్షము మన మీద ఉంటే మనము సంరక్షించబడతాము. దేవుని కటాక్షము మన మీద ఉంటే మనము సమృద్ధిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని కటాక్షం మన మీద ఉంటే స్వతంత్రులుగా జీవిస్తాం. అటువంటి దేవుని కటాక్షము మీకు అందరికీ కలగాలని ప్రార్థన. ప్రేమగల తండ్రి, మోషేకి మీ కటాక్షం కనుపరిచారు. అలాగే ఇప్పుడు కూడా మీ కరుణ కటాక్షములు మాకు కూడా దయచేయండి. ప్రభా, నీ కటాక్షమును బట్టే మేము నాయన సంరక్షించబడుతున్నాము అనే విషయం గ్రహించడానికి నీ కటాక్షమును బట్టే సమృద్ధిగా మేము జీవిస్తాం, సమృద్ధి కలిగి ఉంటాం. నీ కటాక్షము మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి ఆ విధంగా మా దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి ఈ మూడు కూడా అనుగ్రహించండి. ప్రతి కుటుంబానికి నాయన వారిని సంరక్షించండి, సమృద్ధిగా ఉంచండి, స్వతంత్రులుగా చేయండి. నాయన రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి. నాయన ఏ పనుల్లో ఉన్న వారికి ఈ రోజంతా తోడుగా ఉండండి. దుష్టునికి నుంచి తప్పించండి తండ్రి. మరి ఇంకా ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో వారందరికీ సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరకు ఈ రోజంతా తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.